వినపట్టాలి ఏంటన్నా? వినపడట్లేదమ్మా, ఒక్కొక్క ముఖ్య వినపడుతుందంటే. బీట్లో పెట్టుకోండి అమ్మా, కొంచెంసేపు చూద్దాం. సుభాష్ని నువ్వు చెప్పమ్మా, లేదా సిగ్నల్ చూద్దాం. శరీరంలో నమ్మకంలో ఉన్నప్పుడు వీడు అనేక రకాల పూజలు చేశాడు, పునస్కారాలు చేశాడు, హాయిగా ఉన్నాడు, కోరికలు తీరాలనుకున్నాడు, ఎన్నో రకాలుగా చేశాడు. ఎన్ని రకాలుగా చేసినా అవి మళ్ళీ జన్మ కారణం అవుతున్నాయే గాని వీడు ఇప్పుడు జరిగేటువంటి దాంట్లో ఏదైతే ఉన్నదో నిర్ణయంలో అదే జరుగుతుంది. కానీ వీడి కోరికలు మళ్ళీ పెరుగుతున్నాయి వేరే రకంగా. అంత ముందు అనుభవించడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు కోరికలు తెచ్చుకుంటున్నాడు. అంటే కొత్త కర్మం తయారు చేసుకుంటున్నాడు అనమాట. ఈ కొత్త కర్మం తయారు చేసుకోవడం వెడపడికి వాడి జన్మ కాలం తయారవుతుంది. ఆ దేవుడు కాపాడుతాను, ఈ దేవుడు కాపాడుతాను, ఆ దేవుడు ఎవడు ఇక్కడ కాపాడురా, నీవే నీకు ఏ రకమైన కథ అయితే ఉన్నదో అది అనుభవించి తీరవలసిందే. ఎవరైనా సరే, ఎటువంటి మహాత్ముడైనా సరే, ఎంత జ్ఞానైనా సరే, ఈ కథలో ఏదైతే ఉందో, ఏవైతే నిర్ణయాలు తెచ్చుకుందో అది ఇక్కడ తప్పనిసరిగా ఎవరైనా అనుభవించి తీరవలసిందే. గాని అది పోవడానికి వీలు లేదు. ఎందుకంటే కర్మానుభవం, కర్మను అనుభవిస్తేనే పోతుంది అది. అంతేగాని అనుభవిస్తున్నా దృష్టి కూడా అక్కర్లేదు. దేనికి? శరీరంలో అనుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇలా అనుకున్నాడు, అనుభవిస్తున్నా అనుకున్నాడు. కానీ ఇప్పుడు గురువు చెప్పారు, నువ్వు శరీరాన్ని కాదు, బ్రహ్మవి. బ్రహ్మ కంటే ఏమీ లేదు, భ్రమలో ఇంటికి ఏమీ లేదు. భ్రమలో ఉన్నప్పుడు కదా ఇవన్నీ కూడా అనుకునేది, చేసేది, ఆలోచన ఇవన్నీ. ఇప్పుడు బ్రహ్మలో ఇంటి జ్ఞానంగా ఉన్నప్పుడు ఇవేమీ అప్పుడు అది స్థిరత్వం. అంటే నిశ్చలత్వం. అంటే అది ఎప్పుడూ బ్రహ్మగా ఉండటమే నిశ్చలత్వం. శరీరం కదలకుండా ఉండటం కాదు, శరీరం కదలకుండా ఒక్కో చోట కూర్చోబెట్టడం కాదు, మనసు కదలకుండా ఉండాలి. అసలు ఏంటి నిశ్చలత్వం? అది అన్నమాట. మౌనంగా ఉండటం కూడా కాదు, వాక్మౌనం కాదు, మనోమౌనం. మనోమౌనం అంటే నిశ్చలతే. ఆ స్థితి వచ్చేంత వరకు కూడా నిత్య నిరంతరం వాడు ఆ జ్ఞానం నిష్టలో ఉండేంత వరకు కూడా వీడు ఈ మంత్రానుష్ఠానం చేస్తూనే ఉండాలి. చదివినా ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళామంటే వాడి దగ్గర ప్యూర్ని సలహా అడిగి లోపలికి పంపించమని వాడి చేతిలో ఏదన్నా పెట్టి వెళతాము. అలాగే ఈ లోపల ఉండే మనసు ఆ బుద్ధి దాకా వెళ్ళనీయదు. ఎందుకంటే మనకు చెప్తారు చూడు, దేవుడు వరవిచ్చిన పూజారి వరం ఇవ్వడం అన్నట్లుగా. ఇప్పుడు ఏదైనా పెద్ద ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్ తోటి పని ఉంది అనుకోండి, ఆ ప్యూన్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా నన్ను తొందరగా పంపించేటి ఏదైనా చూడగా మళ్ళీ తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి ఆయన పండు ఫలమో ఏదో ఒకటి ఇచ్చి కానీ వీడు ఆయన ద్వారా ముందుకు వెళ్ళలేడు. అలాగా ఇవన్నీ కూడా ఈ దేవత విగ్రహాలు చేసేటువంటి నిష్కామంగా చేస్తే అప్పుడు కానీ అది జ్ఞానానికి దారి తీస్తుంది. ఇప్పుడు నిష్కామంగా చేయలేదనుకో, కామ్యంగా చేశానుకో జన్మకు తయారవుతుందో గాని వీడికి అంతఃకరణ శుద్ధికి అది చెయ్యదన్నమాట. ఇది నిరంతరం కూడా ఈ మంత్రానుష్ఠానం చేస్తుంటే గాని బ్రహ్మ లాంటి జ్ఞానంతో ఉన్నప్పుడే వాడికి శుద్ధి అవుతుంది. చదువునమ్మా. అలాగే ఈ లోపలి ఇక్కడికిక్కడ అది తనకు అనుకున్న ప్రకారము అది చెప్పింది కదా. బుద్ధి లలితమ్మ వారు దండం పెట్టు, భువనేశ్వరి అమ్మవారు దండం పెట్టు, యాత్రకు వెళ్ళు, అక్కడికి వెళితే పుణ్యం. ఇవాళ సముద్ర స్నానం, ఇవాళ పౌర్ణమి, ఇవాళ ఏకాదశి, ఉపవాసం ఉండు, ఇవాళ పండగ అంటే మంచి గాని చెడు గాని లేనిది నమ్మిస్తుంది, ఉన్నవి నమ్మిస్తుంది. అంటే దానికి బ్యాలెన్స్ అయిపోయావు. వివేకం ఉన్నప్పటికీ వాడుకోవటానికి మనకి వాడుకో బుద్ధి అవ్వటం లేదు. తను అనుకున్నదే సాధిద్దామని అహం
సంవత్సరానికి ఆడుకోవడానికి వచ్చింది. ఆడుకోవడమే కాకుండా మళ్ళీ జన్మకు కావాల్సిన తయారు చేసేసుకుంటుంది. అలా చేసుకుంటే మళ్ళీ వీటి దుఃఖము జన్మ గర్భనరకం తప్పదు. ఇప్పుడు మేము శరీరాన్ని కాదు, ఇక్కడ ఎన్నో రకాలతో చూస్తున్నాము, పుడుతున్నాయి. ఆ రకమైన నమ్మకంతో చేసుకున్నటువంటి కర్మల వల్లే కదా వీడు మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. కానీ నేను నిష్కామంగా చేయడం అనేది వీడికి అలవాటు కావాలి. నిష్కామంగా అంటే ఏమీ లేదు, ఏ రకమైన కోరిక లేకుండా చేయడమే కాదు. నేను బ్రహ్మను అహం బ్రహ్మస్ మంత్రం చేసుకుంటూ ఈ పనులన్నీ చేస్తుంటే అది నిష్కామ కర్మ అవుతుంది. ఎందుకని వీడి మనసు ఆ మంత్రం మీద ఉంది. మంత్రం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టాడో ఆ మంత్రానుభవంలో ఉండేటప్పటికీ ఈ బుద్ధిలో ఈ మనసులో చేసేటువంటి మంత్రం చేస్తున్నాడు కదా, అందుకని మనసు ఆ బుద్ధిలో కూడా ఆ రకమైన నమ్మకమే ఏర్పడుతుంది. ఇప్పుడు మనసులో బుద్ధి బ్రహ్మంటి ఆలోచన చేయకుండా విషయాలోచన ఉందనుకోండి, బుద్ధిలో ఆ రకమైన వినాశన ఏర్పడుతుంది. అందుకని ఇప్పుడు మనసుతోటి మంత్రం చేయించమనేది అందుకు, నిత్య నిరంతర ధ్యానం అనేది అందుకనమాట. ఏదో కాసేపు తెస్తే సరిపోయేది కాదు. ఇది నిత్య నిరంతరం, ఎప్పుడు తింటున్నా, తిరుగుతున్నా, నడుస్తున్నా, వెళ్తున్నా, వేస్తున్నా, పెడుతున్నా, ఏ పని ఈ శరీరం చేస్తున్నప్పటికీ, ఏ పని చెయ్యకపోయినప్పటికీ, నేను చేస్తున్నప్పుడు అన్నారు, మరి చేయనప్పుడు అంటే చేసినా చేయకపోయినా ఆ మంత్రం మాత్రం అంతర్గతంగా మనసుతోటి చేస్తూనే ఉండాలి. అప్పుడు కానీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంటే మీరు ఎందరో నిన్ను ఒక టైం పెట్టుకొని, ఆ నియమం పెట్టుకొని ఆ టైంలో ఖచ్చితంగా చెయ్యాలి అని నియమం పెట్టుకొని చేస్తుంటే గాని ఆ మనసు దానికి అభ్యాసం కాదు. ఏదో టైంలో ఏ టైంలో గుర్తుంది, ఆ టైంలో చేస్తున్నానంటే ఏదో ఒకటి విషయాన్ని తెచ్చిపెట్టేస్తుంది ఆ టైంకి మనసు. ఏదో ఒకటి ఆలోచన తెచ్చిపెట్టేస్తుంది. ఆలోచన తెచ్చిపెట్టేసి అక్కడ మంత్రానుష్ఠానం జరగనీయకుండా చేస్తుంది. విషయం వచ్చినప్పుడే కాకుండా, ఆలోచన వచ్చినప్పుడే కాకుండా ఎప్పుడూ కూడా మంత్రం చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంటే విషయాలు తగ్గుతాయి, విషయాలు రావడం తగ్గుతుంది. ఎందుకంటే వీడు ఆలోచించినా ఆలోచించకపోయినా, వీడు అనుకున్నా అనుకోకపోయినా ఈశ్వర నీతి ప్రకారం ఇక్కడ ఏది జరగాలని నీతిలో ఉందో అదే జరుగుతుంది అనేది ముందర వీడికి బాగా అర్థం అవ్వాలి. ఆ నమ్మకం ఉంది, ఆ రకమైన వీడికి అర్థమైందనుకో, అప్పుడు వాడు మంత్రం చేసి ఇక్కడ పనులన్నీ కూడా చేసేస్తాడు. మనసుతోటి మంత్రం చేయిస్తూ, మంత్రం చేయడానికి పనులకి ఏ సంబంధం లేదు, దానికి అదే జరుగుతుంది, దీనికి ఇదే జరుగుతుంది. అలా జరగకపోయినట్లే మళ్ళీ మనసులో విషయాలు వచ్చినాయనుకో మళ్ళీ కర్మ తయారవుతుంది. ఇదంతా వీడు చేసుకునేటువంటి అలవాటు అభ్యాసాన్ని బట్టి ఉంటుంది. గురువు చెప్పారు నువ్వు శరీరాన్ని కానీ, మరి గురు మాట నమ్మాలిగా. గురువు చెప్పి వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఎంతో అనుభవంతో చెప్పేటువంటి మాట కదా మనకి. ఆషామాషిగా చెప్పేటువంటిది కాదు, మహాత్ములు చెప్పేటువంటి మాటలు. గురువు అంటే ఎవరు? జన్మలు రాకుండా చేసేటువంటి స్థితిని కలిగింపు చేశారు గురువు. జన్మ రావడానికి తల్లిదండ్రులు ఒక రకంగా కారణమైతే, జన్మ లేకుండా పోవడానికి ఆ గురువే కదా మనకి దారి చూపించేది. మరి అటువంటి గురువుని వీడు నమ్మకపోతే ఎలాగా? ఆ గురువు మీదే విశ్వాసం ఉంచి ఏమైనా సరే, దేనికంటే ఇది ఎప్పుడెప్పుడు పుట్టుకుమనేదని తెలిసిపోయింది. తెలిసింది కాబట్టి ఏ క్షణం పుట్టుకుమంటదో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడూ నిరంతరం మంత్రం జరుగుతూనే ఉండాలి, నిత్య నిరంతరం చేస్తూనే ఉండాలి. ఎందుచేత ఆడుకోవడానికి వచ్చింది కనుకనే మాట గెలవాలనుకుంది. అటకెక్కడుంది అంటే దొంగవాడెక్కడున్నాడు అంటే మనకు జబ్బు చేసే పదార్థం ఎక్కడుంది అంటే అరగన పదార్థంలో ఉంది. మనం ఎక్కడ చూస్తున్నాము? జబ్బు చేసే పదార్థం, మనకు జన్మకు కావాల్సిన పదార్థాలు దూరంగా ఉన్న నామరూపాల్లో చూస్తున్నాం. వాళ్ళ వల్ల మనం జన్మకు తయారు చేసేది మన లోపలే ఉంది. ఆ ఆలోచనలే కదా జన్మ కారణం.
ఎందుకని ఇదంతా కూడా కళ లాంటిది, నాటకం. నాటకంలో అన్ని పాత్రలు పోషిస్తూనే ఉంటాయి, వాటి పాత్రలు పోషిస్తుంటాయి. ఇది నాటకం అని తెలిసింది కాబట్టి నమ్మడు కదా. ఇంకా నమ్మితే కనుక మోసపోతాను, జన్మ కారణం అవుతుంది. మళ్ళీ నిప్పు ముట్టుకుంటే కాలుతుందని ఎలా తెలిస్తే జాగ్రత్త తీసుకుంటాడో, ఇది అరగని పదార్థం, ఇది తింటే కనుక జబ్బు చేసిందని ఎలా తెలుసుకుంటున్నాడో, అలాగే ఈ రకమైన ఆలోచనలు కనుక నా ఆలోచనలు మనసులో ఆలోచనలు మొదలితే జన్మ కారణం అవుతుంది. జన్మ కారణం ఇక్కడే ఉంది, జన్మ కారణం తయారు చేసేది లోపలే జరుగుతుంది ఇది అని వాడు తెలుసుకుని గ్రహించి ఆ రకమైన ఆలోచన రానివ్వకుండా నిరంతరం మంత్రం చేయాలి. ఆ మంత్రం చేసుకుంటేనే వాడికి ఎంత హాయో, ఆ మంత్రానుష్ఠానం చేస్తుంటే అసలు పుట్టని వాడిని అనేటువంటి ఒక్క మాట వాడు సుసూక్ష్మంగా వాడు లోతుగా వెళ్ళారనుకోండి, ఇంకా వాడికి ఎంత ప్రశాంతత. నేను బ్రహ్మని, ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం నాటకంలో బొమ్మ అంతే. ఇది బాధనేటువంటిది వాడు ఎంత ఇదిగా తెలుసుకుంటే అంత జ్ఞానంగా హాయిగా ఉంటాడు చదువులో. నీ సుఖానికి కానీ దుఃఖానికి కానీ నీ మనసే కారణం, బయట ఎవరో కాదు. మనకి సుఖం రావటానికి కష్టం రావటానికి మన భావనే. జగత్తంతా కూడా భావనామయమే. ఈ భావనచే మొత్తం ప్రపంచాన్ని చేశావో అది వచ్చి కూర్చుంది. ప్రపంచం అని పేరు పెట్టింది కూడా నీవే, మనసు అని పేరు పెట్టింది కూడా నీవే. ఇది అజ్ఞానం అని ఇది అజ్ఞానం అనుకున్నది కూడా నీవే, ఇది జ్ఞానం అనుకున్నది నీవే, ఇది లేత అనుకున్నది నీవే, ముదురు అనుకున్నది నీవే. నిన్నే సృష్టించి అనుకునేవాడివయ్యావు, నిన్నే సృష్టించి అనుకునేవాడివయ్యావు. ఇవన్నీ నీవు కల్పించుకున్నట్టుంది. నువ్వే పేర్లను పెట్టుకున్న నువ్వే. అంటే నువ్వంటే ఎవరు? శరీరానే కాదు. శరీరాన్ని అనుకున్నప్పుడు పేర్లు పెట్టుకున్నాడు, నువ్వు నిజమని అన్నాడు. కానీ ఇప్పుడు బ్రహ్మను అనుకో, బ్రహ్మస్థితిలో ఉన్నాడు. బ్రహ్మనంటే జ్ఞానంగా ఉన్నాడు. ఆ జ్ఞానంగా ఉన్నప్పుడు ఇవి నేను పెట్టుకునండి తెలుసుకొని వాటి మీద దృష్టి లేకుండా ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేవి. ఇక్కడ ఏ పేరు పెట్టుకున్నా మనసును, చుట్టాలను, సూక్ష్మను, ప్రపంచమను, చెట్టును, గుట్టను, ఎన్ని రూపనామాలు కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ శరీరం కూడా, ఈ సుభాషిణి ఈ శరీరం కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇక్కడ సృష్టి మొత్తం సృష్టిలో భాగమేగా ఈ బొమ్మ కూడా. ఇదంతా కాలగర్భంలో కలిసిపోయి ఎలా నిజమవుతుంది? దీనిలో ఎందుకు నేను భావన చేస్తున్నాను నిజమని? ఇదంతా కూడా అదృష్టం తన్మస్యం. ఏ రూపనామాలైతే కనిపిస్తున్నాయో, ఏ ఆలోచనలు అయితే చేస్తున్నాయో ఇవన్నీ కూడా నశించిపోయేటువంటివి. నువ్వు దాని గురించి నువ్వు ఎంత ఆలోచించినా నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది అని నీకు అసలేంటి సుఖాన్ని ఇవ్వాలి ఇక్కడ అనేది వాడికి బాగా అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే వీడు మంచి సమాధి స్థితిని పొందాలి. ఆ సమాధి స్థితి పొందితే ఇంకా వాడు వెనక చూపు చూడడు, దృష్టి వెనక్కుండదు. అటువంటి సమాస్థితి వీడు పొందాలంటే మంత్రం నిత్యమైనంత ధ్యానము మనస్సులో ఇప్పుడు మంత్రం జరుగుతుంది అన్నారు. ఆ నమ్మకం అండి, ఆ నమ్మకం. ఇప్పుడు తాళి కట్టేంత వరకు అతడెవరో మనమెవరో తెలియదు, కానీ తాళి కట్టిన వెంటనే భర్త అనేటువంటి నమ్మకం ఎలా కలుగుతుంది? ఎంతమందిలో ఉన్నా ఎలా కలుగుతుంది? నమ్ముతున్నాం, గుర్తిస్తున్నాం. అలాగే నేను బ్రహ్మను ఉంటుంది వాడి మీద వాడికి అంత నమ్మకం ఉండాలి. అది ఎవరికి వాడు దృఢపరుచుకునేది కానీ వాడి సాధన తోటి అది బయట నుంచి ఎవరో ఇచ్చేది కాదు. అది పండు కాదు, పలము కాదు, డబ్బుతో వచ్చేది కాదు, బంధువులతో వచ్చేది కాదు, దేనితోటి వచ్చేది కాదు. నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు, అంటే నీలో నిరంతరం మంత్రం జరుగుతున్నప్పుడు ఆ మంత్రానుష్ఠానం, ఆ మంత్రం యొక్క అర్థం తెలిసి ఈ దేహం అంటే ఏముంది దీంట్లో? రక్తము, మాంసము, ఎముకలు, నరాలు, ఇవి సప్తధాతువులతోటి పంచభూతాలతోటి తయారైంది కదా ఈ శరీరం.
కానిది తన మీద ఆపాదించుకుంటున్నాడు, కల్పించుకుంటున్నాడు ఇవన్నీ తన మీద. తనంటే ఎవరు? బ్రహ్మ. ఎప్పుడు ఉండేటువంటి, సర్వకాల సర్వావస్థలో ఉండేటువంటి సత్యం అది. సత్యంలో ఎప్పుడు మార్పు ఉండదు. ఈ రూపనామాల్లో ఈ ఈ శరీరం చిన్నప్పుడు అనుకుంటే ఎలా ఉందో చూడండి, ఒక వయసు ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి, రేపు వృద్ధాప్యం వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో చూసుకోండి. మన కళ్ళ ముందు ఎంతో మందిని చూస్తున్నాం కదా. చెవులు వినపడట్లేదు, నోరు మాట్లాడలేకపోతుంది, కళ్ళేమో కనబడవు సరిగా. ఈ ఇంద్రియాలన్నీ కూడా తట్టు తట్టు వాడికి అవన్నీ పని చేసేదంటే పని అయిపోతుంది అనమాట. వాటి అరిగిపోయి చేసి 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 చూసి. అందుకని ఇంద్రియాలన్నీ తట్టుగా ఉన్నప్పుడే జ్ఞానంగా దొరకడాలి వాడు. లేకపోతే ఈ మనసు అస్సలు కుట్టే మాట వినదప్పుడు. ఇంద్రియాలు పట్టు పట్టినప్పుడు మనసు అస్సలకి వినదు మాట. అందుకని శరీరము ఇంద్రియాలన్నీ తప్పుగా ఉన్నప్పుడు నేను బ్రహ్మని. ఇక్కడ కనిపించేదంతా కూడా మార్పు చెందుతుంది, నశించిపోతుంది, లేకుండా పోతుంది. ఇవన్నీ కూడా కల్పించబడినటువంటివి, నాకైతే కల్పించబడినటువంటివి. పరమాత్మ ఎందుగా ఇవన్నీ ఆభాషిస్తున్నాయి, ఆభాషగా ఉన్న ఇవన్నీ పరమాత్మ ఎందుగా. తెర మీదే కదండి ఎన్ని బొమ్మలు వచ్చినా, ఎంత నాటకమైనా, ఎన్ని గంటల నాటకమైనా, ఎన్ని సంవత్సరాల నాటకమైనా ఆ తెరనాధారం చేసుకుంటే దాని మీద ఇదంతా పెరిగేది. ఇదంతా కూడా పరమాత్మ ఎందే ఇదంతా కూడా జరుగుతుంది. తాతలు తాతలు వాళ్ళ తాతలు ఎంతమంది ఎన్ని శరీరాలు అయితే చూడండి, ఇన్ని రూపనామాలను చూస్తున్నాం మన కళ్ళ ముందు. ఇటువంటి దాన్ని నమ్మినట్లయితే గనక మళ్ళీ జన్మను పాలవుతాము. జన్మ కారణం వాళ్ళు ఎవరో కాదు, నా అంతరంగంలో జరిగేటువంటి భావనే, ఆ మనసు చేసేటువంటి భావనే. అందుకని ఆ భావనని ఇప్పుడు బ్రహ్మ భావనతోటి తీసేసుకోవాలి. ముళ్ళుని ముళ్ళుతోటే తీసేసినట్లుగా అలాగే జీవభావాన్ని బ్రహ్మభావనతో ఎప్పుడు నిరంతరం బ్రహ్మభావన చేస్తున్నాను. అదే అహంబ్రహ్మాస్మరణ అంటే. నిరంతరం అహంబ్రహ్మాస్మరం బ్రహ్మాస్మరం బ్రహ్మాస్మరం అంటే మంత్రం మనం చేస్తూ ఉన్నాడు. శరీరం మీద నమ్మకం పోతుంది. అంటే పై కొమ్మను పట్టుకుని ఎదిగే కొద్ది ఆటోమేటిక్ గా కింద కొమ్మను ఎలా విడిచిపెడతాడో వీడు, దాని ప్రయత్నం అవసరం, ఆటోమేటిక్ గా విడిచిపెట్టేస్తాడు. అలాగే బ్రహ్మలోంటి జ్ఞానంగా వీడు ఎప్పుడైతే దృఢపడుతున్నాడో నేను బ్రహ్మని నేను ప్రయత్నం వచ్చే కొద్ది ఆటోమేటిక్ ఇవన్నీ కూడా వాడికి సంబంధించి ఈ మనస్సు చెప్పేది నమ్మకం ఉండదు. ఈ శరీరంతో చేసేప్పుడు చేస్తుంది ఏం చేస్తున్నామంటే భావన ఉండదు. ఎందుకని బ్రహ్మ, నేను బ్రహ్మని, బ్రహ్మ చూసేటువంటి వాడు కాదు, చూసేటువంటి వాడు కాదు, వినేటువంటి వాడు కాదు, అన్నిటికీ ఆధారం ఏంటి వాడు, అన్ని తానే ఉన్నటువంటి వాడు. అక్కడ ఈ మాటలు కూడా చాలా, ఏ మాటలు చాలా, మాటల్లోకి వచ్చాయంటే వాడు తగ్గిపోతున్నాడే గాని అసలే స్థితి కేవలము అనుభవమే. ఎవరికి వాడికి అనుభవమే. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, నువ్వు ఎన్ని చెప్పుకున్నప్పటికీ అవి ఆ స్థితి నుంచి కింద చూపుంటేనే కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఆస్తులు ఏమీ లేదు, రోజు నిద్రపోతున్నాం. నిద్రలో ఏముందండి? అక్కడ ఏ ఆలోచనలు ఉన్నాయి, ఏ భావాలు ఉన్నాయి, ఏ రూపనామాలు ఉన్నాయి, ఏమీ లేదుగా. రోజు నీకు అనుభవంగానే అవుతూనే ఉందిగా. ఆ స్థితి సుషుప్తావస్థలో స్థితి అనుభవంగా కొన్ని లేచిన తర్వాత చెప్తున్నారు. జాగ్రత్త అవస్థలో అన్నీ ఉన్నప్పటికీ వాటి ఎందు ధ్యాస లేకుండా, వాటి ఎందు దృష్టి లేకుండా బ్రహ్మము ఏంటి దాని మీదే వాడు, నేను బ్రహ్మ ఏంటి ఆవేగానే వాడు మైండ్ ఉన్నప్పుడు అది పరమశాంతి. ఆ పరమశాంతి అది మోక్షం. అది వాడి సాధనని బట్టి
వాడి నమ్మకాన్ని బట్టి ఉంటుంది. సరే అంటే నమ్మకం ఏర్పరచుకున్నాడా, గురువు చెప్పినటువంటి మాట నమ్మి దృష్టి పక్కకు పోనీయకుండా ఆ ఏకాగ్రతలో తన మైండ్ ఎప్పుడూ ఉండే విధంగా వాడు చూసుకోవాలి. చదివినామా? చదవగా నీట్లో పెట్టుకో, సౌండ్ వస్తుంది. మరి ఏదండి రాలనుకుంటాలి. సరే, నమ్మేవాడి వెయ్యావు. ఈ నమ్మకం ఏం చేస్తుంది? తిరిగి మళ్ళీ శరీరాన్ని తెస్తుంది. ఆ నమ్మకంతోనే ప్రపంచాన్ని చూస్తున్నావు, అలాగే కనిపిస్తుంది. సమాధి వచ్చింది కనుక చిన్నపిల్లవాడు కనుక బోర్లా పడి వెల్లికలా పాకి వట్టతో పాకి అడుగులేసి నడక ఎలా నేర్చుకుంటున్నాడో మనం కూడా సాక్షిగా ఉంది ఫలానా వాడినని తెలిసిన దాకా దీన్ని ఎలా జయించడానికి వివేకమైనటువంటి జ్ఞానం చేత కలగాలి. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన పిల్లవాడు ఎలాగైతే దినదినం రోజు రోజుకి ఎలా మార్పులు వస్తున్నాయి వాడి చేష్టల్లో, అలాగే నేను బ్రహ్మవాడి నమ్మకం పెరిగే కొద్ది వీడిలో ఆ ఈర్ష్యాసులు రాగద్వేషాలు పనిచేయడం అనేది తగ్గిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఎన్ని రూపనామాలు కనిపిస్తున్నా, ఇక్కడ పరిస్థితుల్లో ఏ రకమైన మార్పులు వస్తున్నప్పటికీ వాటికి స్పందించడు లోపల. వాటికి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పాలనేటువంటిది లోపల రాదు. ఎందుకని లోపల చెప్పేవాడు లేడు. వాడు బ్రహ్మనేటువంటి విశ్వాసంలో ఆ స్థితిలో ఉన్నాడు. వాడు లోపల చెప్పేటువంటి వాడు లేకుండా ఉన్న సత్యం ఉన్నట్లుగా వాడిలో వాడికి ద్విగుణీకృతంగా తెలియబడుతుంది, అనుభవంలో ఉన్నాడు. ఆ అనుభవం ఉండేటప్పటికీ ఇక్కడ ఇవన్నీ కూడా ఇంద్రియాలు పనిచేయడం లేదు. అంటే ఇంద్రియాలు పనిచేయడం లేదంటే వీడు ఇంట్లో పనులన్నీ చేస్తున్నాడు, కానీ వాటి వల్ల లోపలికి వెళ్ళేటువంటి సరుకు అక్కడ ఆగిపోయిందనమాట. అంతకుముందు ఏదో ఒక రకమైన భావనగానో అభిప్రాయంగానో లోపలికి వెళ్ళేది శరీరంలో అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు బ్రహ్మణ స్థితిగా వాడు ఉన్నప్పుడు ఆ ఏకాగ్రతలో ఉండేటప్పటికి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అది బయట అయితే పనులు చేస్తున్నా కానీ లోపలికి తీసుకెళ్ళట్లేదు. ఎందుకని లోపల తీసుకొచ్చేవాడు అక్కడ లేడు. వాడు బ్రహ్మ అంటే అక్కడ ఉన్నాడు, ఆ స్థితిలో నిజం సత్యస్థితిలో ఉన్నాడు. వాడు స్వరూప స్థితి, దాన్ని ఏమంటాము? స్వస్థానం, అసలు స్థానం అది వాడిది. ఇవన్నీ భావించడం వల్ల వీడు ఈశాసులకు లోనవుతున్నాడు. అంటే శరీరం అంటే నమ్మకం వల్ల మళ్ళీ జన్మకు కావాల్సినటువంటి సరుకు ఇక్కడే తయారు చేసుకున్నాడు. మరి శరీరం అనుకున్నప్పటికీ ఏమవుతుంది? వాడి మాట నచ్చకపోవడము, ఎదుటి వాడి మాట నచ్చకపోవడము, వాడు కోపంగా మాట్లాడడము, వాడు చాలా నా మీద దుర్భాషలు ఆడుతున్నాడము, ఏదో ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగింపజేసే విధంగా ఉంది ఇక్కడ. ఎందుకని వీటన్నిటిని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. నువ్వు నాటకమై తెలిసిన తర్వాత నాటకం తెలిసిన తర్వాత దాన్ని నమ్మావు కదా, కళం తెలిసిన తర్వాత కళం నమ్మావు కదా. కానీ ఇది కళని చెప్తున్నావు కానీ అనుభవానికి వచ్చేప్పటికి నిజమంటే నమ్మకంలోనే మునిగిపోతున్నావు. ఆ నిజమైనటువంటి నమ్మకం ఏం చేస్తుంది? వీళ్ళ మళ్ళీ ప్రేరణ కలిగింపజేస్తుంది. ఆ ప్రేరణ కలగటానికి నీ నమ్మకమే కారణము, నీ ఆలోచనే కారణము, నువ్వు ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలే కారణము. మరి ఇప్పుడు వీడు ఈ నమ్మకంలో ఇలా ఉంటున్నప్పుడు బ్రహ్మాండ స్థిరత్వం ఎలా పొందుతాడు? వరలో రెండు కత్తులు ఇవ్వడం కదండి. రెండు పడవల మీద ప్రయాణం చేయలేడు కదా వీడు. దేహాన్ని చూస్తే బ్రహ్మణ అంటే జ్ఞానంలో వాడు ఉండలేడు. ఆ జ్ఞానంలో ఎలా అంటే దేహాన్ని స్థిరంలో వాడు ఉన్నాడు. ఇవన్నీ కూడా మాటల్లో అంతా చెప్పిన తప్పే నాన్న. వాడికి ఆ స్థితిలో అనుభవంగా ఉన్నాను, చాలా హాయిగా చాలా ఆనందంగా ఉంటుంది. వీడికి వేటికి
మౌనం అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఆలోచన తీసుకొస్తుంది కదా మనసు, ఎప్పుడు అది కదలిక కలిగి ఉంది. అందుకని ఈ నోరు కనుక కదలిక కలిగి ఉంటే ఎట్లా మాట్లాడుతుంది, శబ్దం వస్తుందో, ఆ మనసు లోపల కూడా మనసు స్పందన చేసినప్పుడు ఆలోచనలుగా వీడికి తెలియబడుతున్నాయి. ఇప్పుడు ఏ ఆలోచన లేని స్థితిలో ఉన్నాడు. అందుకని మౌనం అన్నారు. ఆత్మౌనం కాదురా, మనోమౌనము. ఆ మనోమౌనం రావాలంటే వీడు చాలా సాధనలో ముందుకు వెళ్ళాలి. ఒక స్థిరత్వం పొందిన తర్వాతనే వాడికి మనోమౌనం అంటే తెలియబడుతుంది వాడికి అనుభవంగా. అప్పటిదాకా వీడు ఇవన్నీ ఆ భావాలు రానివ్వకుండా, అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా, ఇక్కడ అపనమ్మకంగా వీడన్ని పనులు ఇక్కడ చేయాల్సిందే. ఏ పని మానుకోవడానికి లేదు. ఇక్కడ ఏ పరిస్థితుల్ని బట్టి ఆయా పనులు అక్కడ చేయవలసిందే. చేస్తున్నట్టు దృష్టి లేకుండా చెయ్యాలి. వీడు దృష్టి పెట్టుకున్నా చేయవలసింది, దృష్టి పెట్టుకోకుండానే చేయవలసింది. దృష్టి పెట్టుకుని చేసినప్పుడేమో మళ్ళీ రావడానికి సిద్ధం చేసుకుంటున్నాడు. బ్రహ్మ దాని మీద ఏకాగ్రతలో ఉండి చేసినప్పుడేమో బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది, ఈ బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే జన్మకు కావాల్సిన సరుకు అక్కడ తయారవ్వట్లేదు. బ్రహ్మం దీనికి అంతటా నిండి విభూతంటే పరబ్రహ్మ చేయగలిగినటువంటి జ్ఞానంగా ఉన్నాడు. ఆ జ్ఞానంగా ఉన్నాడు. అది ఒక అగ్ని. ఆ అగ్నిలో కనుక ఏ సన్నిధి వేసినా, పచ్చిది వేసినా, ఆకు పడినా, ఎన్నికల కన్నా ఏది పడినా అలా దగ్ధమైపోతుందో, ఇక్కడ ఏ రకాలంటే రూపనామాలు చూస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నా అవన్నీ కూడా వాడికి అంటనటువంటి వాడుగా, వాడిలో వాడు జ్ఞానంగా ఉంటాడు. ఇవన్నీ కూడా సమయం లాంటివి. ఇవన్నీ కూడా వాడినేమి చేయు. ఆ జ్ఞానంలో భస్మం అయిపోతుంది. కర్మను వీళ్ళు ఉండేటువంటి ఆలోచనలు, వాసనలు, సంస్కారాలు ఎన్ని ఏ పేరు పెట్టుకున్న అక్కడికి అవన్నీ కూడా జ్ఞానం చేతనే దగ్ధమవుతాయి. ఆ జ్ఞానం దృష్టిగా వీడు ఉన్నాడా లేదా ఎప్పటికప్పుడు వాడి మనసును వాడు అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. అనుక్షణం ఏమరపాటు లేకుండా. చదువులన్న అహంవృత్తిని మనం మంచిగా దోష దర్శనం చేసి విచారణ చేసి అది వాడుకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. వాడుకుంటే మనల్ని జీవుని చేస్తుంది. అది ఆ మనసును నమ్మి వాడుకున్నామా జన్మలు తయారు చేస్తుంది. జన్మకు కావాల్సిన సరుకులు దాన్ని నమ్మలేదా ఈ లోపల ఏ రకమైన భావన చేయట్లేదు. ఆ భావన చేయకపోతే ఇంకా వాడికి జన్మ కావాల్సిన సరుకు అక్కడ తయారవట్లేదు అనమాట. అందుకని ప్రయత్నపూర్వకంగా, పురుష ప్రయత్నపూర్వకంగా నేను బ్రహ్మని, అహం బ్రహ్మ, స్మహం బ్రహ్మ, స్మహం బ్రహ్మాస్మ అనేది నిరంతరం వాడు చెయ్యాలి. అది చేస్తేనే కానీ వాడిలో ఏ రకమైన భావన కలగడానికి అవకాశం లేనటువంటి స్థితి అది. కిటికీలన్నీ తీసి మూసి ఉన్నాయనుకోండి, ఆ బయట వాళ్ళు లోపలికి రావడానికి ఎలా వీలవుతుంది, వీలవు. అలాగే నేను బ్రహ్మను మీరు చూస్తున్నా, ఏం చేస్తున్నా సరే బ్రహ్మను ఇంటి జ్ఞానంగా ఉండాలి వాడు. ఆ జ్ఞానం వల్ల ఈ బయట ఉండేటువంటి గాలి, ప్రపంచ గాలి లోపలికి జరగబడదు. చదువునన్నా అంటే అది చేసేయటము మనం అయిపోవటం రెండు ఒకేసారి జరుగుతుంది. ఇదంతా కూడా ఒక పాము పుట్ట లాంటిది. నవద్వారపు శరీరము అంటే ఒక కలుగులో నుంచి ఒక కలుగులోకి దాచుకొని మన కంటికి కనపడకుండా మాయమైపోయింది. అంటే వీడు అన్ని ఇంద్రియాలు ఓపెన్ గా ఉన్నాయి. చెవులు, కళ్ళు, ముక్కు, అన్ని జ్ఞానాలు తెలిసే ఉన్నాయి. కానీ వీడు ఎప్పుడైతే ఒక మంత్రాన్ని చేసినాకో చేస్తుంటే ఏదో శ్రావ్యం లాంటిది ఏదో వినిపించింది, ఏదో మాట వినిపించింది, మళ్ళీ దాన్ని ఎమ్మడబడిపోతుంది మనసు. ఎందుకని ఈ బయటికి వెళ్ళగానే దానికి బాగా అలవాటు అయిపోయింది ఇంద్రియాల ద్వారా. అందుకే మొదట్లో కళ్ళు మూసుకొని కూర్చోమని
చెప్పేది. కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా చేసినప్పుడు ఆ ఆ ఇంద్రియాలు వినికిడి వినిపిస్తున్నప్పటికీ మనసట్టు వెళ్ళదు. ఎందుకంటే ఈ మంత్రం నుండి ఆసక్తి, ఇష్టము, జన్మరాహిత్యం కలిగించేసేటువంటిది నాకు ఇది, ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటిది ఇది, నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు అని ధాటిగా మోక్షాపేక్షతోటి ముముక్షత్వం, అది ఆ ముముక్షత్వ జ్ఞానంతో ఆ దాని మీద దృష్టితోటి మంత్రం అంత ఏకాగ్రతగా చేస్తున్నారు. అంత ఏకాగ్రతగా చేసినప్పుడే చెవులకు వినిపిస్తాయి, కానీ మనసు బయటికి వెళ్ళదు. వాడు స్థిరత్వం పొందేంత వరకు, స్థిరత్వం పొందిన తర్వాత వాడు చూస్తున్నా, పనులు చేస్తున్నప్పటికీ, ఏ పనులు చేస్తున్నా, ఏ ఇంద్రియాలు కళ్ళు తెరుచుకునే ఉంటాడు, కానీ మనసట్టు వెళ్ళదు. ఆ ఇంద్రియం ద్వారా బహిర్గతం కాదు. ఒక్క కలువ చూసి ఇంకో కలువ నుంచి వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాడికి ఏకాగ్రత బాగా కుదరదు అన్నమాట. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, కానీ ఈ శ్రవణేంద్రియం ద్వారా చెవులు ఉంటాయి కదా, ఈ శ్రవణేంద్రియం ద్వారా ఉన్నాడు. వాళ్ళెవరో వస్తున్నట్టున్నారు, ఎవరో పాట వింటామో లేకపోతే మాటలు వినడమో ఏదో ఒకటి సందర్భం అక్కడ జరిగిందనుకో, వెంటనే బహిర్గతం అయిపోతాడు మనసు. అందుకని ఏకాగ్రత చాలా అవసరము. చక్కగా పనులన్నీ చేసుకుని ప్రశాంతంగా కూర్చుంటే ఇంకా మనసుకి ఆలోచన లేని స్థితిగా మంత్రం మీద ఏకాగ్రత కుదురుతుంది. పట్టుకుందామంటే దొరకట్ల. వాడేమంటాడు, వీడికి శరీరంతో వాడుకునే యాక్సెంటి అనే కర్మతో ఆ కర్మను జయించడానికి చేతగాక ఈ వ్యవహారము నన్ను నిమిషములో మాయం చేస్తుందండి అంటున్నాడు. తన శరీరం మీద ఉన్న రూపాపేక్ష చేత తను తానే మోసం చేసుకున్నవాడని తెలుసుకోవటంలా. అది చాలా ఆరోగ్యమని, ఇవి తింటే కనుక చాలా ఆయుష్ పెరుగుతుందని ఏదో ఒకటి చెప్తుంది ఆ మనసు. ఈ ప్రపంచం ఎగ్జిబిషన్ లాంటిది, ఇక్కడ అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు ఎంత సేవించినా, ఎంత ఆరోగ్యంగా ఉండాలి నీ ప్రయత్నం చేసినా దీనికి వస్తూనే ఉంటుంది. అలానే మరి ఇంద్రియ వినియోగం ఉండకూడదు. ఇంద్రియాలు నియమించే ఉండాలి. నియమిత ఆహారము అన్ని నియమితంగానే ఉండాలి. దేనికంటే అట్టనేటిది ఎక్కడ పనికిరాదుగా. ఆహారంలో పనికిరాదు, నిద్రలో పనికిరాదు, వ్యవహారంలో పనికిరాదు, దేంట్లోనూ అతనేటిది పనికిరాదు. ఇప్పుడు వీడు అలా లేడనుకో, ఒక్కలు మూసేసి ఇంకో కలుగు నుంచి వెళ్ళిపోతుంది ఆ మనసుకి ఇవి అలవాటు చెయ్యాలి ఆ మంత్రం అనేటిది. కానీ అలా ఉంటే ఇంకా ఎన్ని జన్మలు ఎత్తామో ఇప్పటికి. ఎంతమంది బంధువులు, ఎంతమంది భర్తలో, ఎంతమంది పిల్లలు, ఎన్ని శరీరాలు వచ్చిపోయినాయో. ఏమిటి ఇంతేనా? ఇక్కడ ఏ రకమైన సుఖము లేదు, ఏ రకమైన ఆనందము లేదు. క్షణికమైనది కానీ పరమశాంతి కలిగించేది ఇక్కడ ఏది లేదు కదా. దేనికి దీనికోసం ఇంతగా పాకులాడుతున్నాను?